అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వందే మాతరం. శ్రీమాత్రే నమః. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో గడిచిన 5 సంవత్సరాల్లో భారత ప్రభుత్వం ప్రతి బడ్జెట్ని కూడా ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగానే ఎన్నో సంస్కరణలతోటి ప్రవేశపెట్టడం జరుగుతుంది. కానీ ఇటీవల కాలంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రాజకీయ పార్టీలకి కూడా మాట్లాడడానికి కూడా అవకాశం లేనటువంటి బడ్జెట్ లాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గము, అది పేద ప్రజలు కానివ్వండి, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు కానీ, లేదా వ్యాపార రంగానికి సంబంధించిన వారు, ఎంఎస్ఎంఈ సెక్టార్లు, ప్రతి సెక్టార్కి సంబంధించినటువంటి వారందరూ కూడా ఈ రోజున హర్షాన్ని వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరము మహిళలు, యువత, రైతులు, అలాగే వర్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అంటే శ్రామికులు, వీరిని ఫోకస్ చేస్తూ ఎక్కువగా ఉంటుంది. ఈసారి దీంతో పాటు మధ్యతరగతి ప్రజలకి, సీనియర్ సిటిజన్లకి ఎక్కువగా వారికి ఊతమిచ్చే విధంగా ఉందని మనందరికీ తెలుసు. ఇప్పుడు మధ్యతరగతి ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా వారు సంపాదించినటువంటి ఆదాయంలో ఆదా చేసుకునే విధంగా కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చారు. 12 లక్షల వరకు కూడా 0% పన్ను చెల్లింపు అనేది ఈ దేశంలో సగానికి పైగా ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలకి ఎంతో ఊరటనిస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్లకు సంబంధించి కూడా వారు అద్దెపై వచ్చేటటువంటి ఆదాయం పైన పన్ను మినహాయింపులు, అలాగే వారు దాచుకున్నటువంటి ఆదాయం పైన కూడా పన్ను మినహాయింపులు, టీసీఎస్ పైన కూడా ఇటువంటివి ఎన్నో ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే 4 కీలకమైనటువంటి అంశాలని ఈసారి కేంద్ర బడ్జెట్ ప్రాముఖ్యత ఇచ్చింది. ఒకటి, పెట్టుబడుల ద్వారా ఎంఎస్ఎంఈని అలాగే స్టార్టప్స్ని బలోపేతం చేయడం ద్వారా జాబ్ క్రియేషన్, ఎంప్లాయ్మెంట్ అనేది, ఎందుకంటే మన దేశంలో సగానికి పైగా యువత ఉన్నారు కాబట్టి వారందరికీ జాబ్ క్రియేషన్ ఒకటి. రెండోది, ఆవిష్కరణలు, ఎగుమతులు, పెట్టుబడులు, ఎఫ్డిఐలు, ఇటువంటి దానిపైన. మూడోది, దేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే మౌలిక వసతుల కల్పన అనేది అత్యధికంగా ఈ దేశంలో ఉపాధిని కల్పిస్తుంది. అలాగే స్థానికంగా కూడా ఎక్కువగా అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడానికి, రెవెన్యూ జనరేట్ అవ్వడానికి, అలాగే అర్బన్ డెవలప్మెంట్ అంటే పట్టణ నగరాలు కూడా ఎంపవర్ అవ్వడానికి, డెవలప్ అవ్వడానికి కూడా ఈ బడ్జెట్లో అధిక శాతం ప్రాధాన్యతని ఇచ్చారు. అన్ని వర్గాల వారికి, మనం ఇక్కడ రైతులకి చూస్తే ముఖ్యంగా 100 జిల్లాలని సెలెక్ట్ చేశారు. ప్రధానమంత్రి ధనధాన్య యోజన కింద, కృషి యోజన కింద అని చెప్పని దిగుమతి తక్కువగా ఉన్నటువంటి 100 జిల్లాలను ఎంపిక చేసి ఆ 101.7 కోట్ల మంది రైతులకి లబ్ధి చేకూర్చే విధంగా అన్ని రకాలుగా ఈ పథకం ద్వారా వారికి లబ్ధి చేకూరబోతోంది. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు లిమిట్ కూడా పెంచారు. స్టార్టప్లకి కూడా మామూలుగా ఇదివరకు 10 కోట్లు ఉండదు, ఇప్పుడు 10 కోట్ల నుంచి 20 కోట్లకి. అదే చిన్న తరహా స్టార్టప్ అయితే కనుక 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచారు. ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారంటీ లిమిట్ని కూడా పెంచడం జరిగింది. విద్యార్థులకు వచ్చేటప్పటికి ప్రభుత్వ పాఠశాలల్లో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్లను ప్రవేశపెట్టడం ద్వారా వారి సృజనాత్మకకి వాళ్ళు తోడ్పాటును అందిస్తుంది ప్రభుత్వం. అలాగే ఐఐటీలలో, వైద్య కళాశాలల్లో కూడా 75,000 మెడికల్ సీట్లని కూడా తీసుకొని రావడం జరిగింది కొత్తగా. ఐఐటి, ఐఏఎస్ఆర్, ఎన్ఐటి లాంటి కళాశాలల్లో కూడా 10,000కి పైగా ఫెలోషిప్లని అందిస్తున్నారు. ఇలా అన్ని రకాల కేంద్ర బడ్జెట్ ఉంది. అలానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం. గడిచిన 7 నెలల్లో డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఇక్కడ దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విశాఖపట్నానికి వచ్చి 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకి పైగా శంకుస్థాపనలు, ప్రారంభాలను చేయడం జరిగింది. మొన్న అమరావతికి కూడా మనం చూస్తే
మొదట్లో 2,500 కోట్ల రూపాయలని ఇచ్చారు. ఆ తర్వాత 2,400 కోట్ల రూపాయలని, ఇటీవల కాలంలో 15,000 కోట్ల రూపాయల సహకారాన్ని, అదే కాకుండా హడ్కో ద్వారా మరొక 11,000 కోట్ల రూపాయలని అమరావతి రాజధాని నగరానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేసింది. విభజన చట్టానికి సంబంధించిన హామీలో దాదాపుగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం 90% పైగా మా హామీలు ఏవైతే ఉన్నాయో విభజన చట్టానికి సంబంధించి అవి నెరవేర్చామని చెప్పడానికి చాలా గర్విస్తున్నాము. ఎందుకంటే విభజన చట్టంలో ఉన్నటువంటి ఎయిమ్స్ కానివ్వండి, ఐఐటి కానీ, ఐఏఎస్ఆర్ కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి 25,000 కోట్లతోటి పూర్తి చేయడం జరిగింది. అదే కాకుండా పోలవరానికి చూస్తే మొదటి దశ పూర్తి అవ్వడానికి 30,157 కోట్ల రూపాయలని అంచనా వేస్తే దానిలో ఇప్పటికీ 18,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడమే కాకుండా ఇటీవల బడ్జెట్లో కూడా మిగిలినటువంటి 12,190 కోట్లు ఎంత దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే మనం చూస్తే విశాఖపట్నం రైల్వే జోన్ కూడా అక్కడ భవనం ప్రారంభమైంది. ఇంకా చాలా విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నిటికీ కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే అవన్నీ కూడా ఉన్నాయి. ఒంగోలుకి, ప్రకాశం జిల్లాకి సంబంధించి కూడా గడిచినటువంటి 10 సంవత్సరాలు ముఖ్యంగా ఈ బడ్జెట్లో కూడా నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఒక జిల్లాకి వస్తున్నామని అనుకున్నప్పుడు ఆ జిల్లాకి ఏం చేశాము అనేది ఒకసారి మళ్ళీ పురస్చరణ చేసుకోవాలి. ప్రకాశం జిల్లాకి గడిచిన 10 సంవత్సరాలు మనం చూస్తే గ్రీన్ఫీల్డ్ హైవే, ఇప్పుడు మనం అందరికీ రోడ్డు పైన వస్తుంటాము, ఎంత అద్భుతమైనటువంటి 6 లేన్ రోడ్డు మనకి హైవేని కనెక్ట్ చేస్తూ వచ్చాయి. కడప నుంచి కుంట హైవే, అలాగే కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ 2,400 కోట్లు, దాంతో కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్కి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. కనిగిరి ఫ్లోరోసిస్, ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటికీ 3,000 కోట్ల రూపాయలని అక్కడ ఫ్లోరోసిస్ బాధితులకి అంటే ఆ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అలాగే ఉపాధి హామీ పథకం కింద ఒక్క సంవత్సరంలోనే పోయిన ఏడాది 19,000 కోట్ల రూపాయలని ఈ ప్రకాశం జిల్లాకి ఇవ్వడం జరిగింది. దోర్నాలలో మొట్టమొదటి ఆసుపత్రి ఏదైతే ఉందో దానికోసం 600 కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం జరిగింది. నాకు సేకరించినటువంటి సమాచారం ప్రకారం చూస్తే గడిచిన 10 సంవత్సరాల్లో అటు పంచాయతీలకు ఇచ్చేది కానివ్వండి, లేదా 14th and 15th ఫైనాన్స్ కమిషన్ కానీ, మున్సిపాలిటీలకు ఇచ్చేటటువంటిది కానీ, వివిధ రకాల పథకాలకి, కాంపా లాంటి దానికి ఎలాంటి పథకాలకి చూస్తే అక్షరాల ప్రకాశం జిల్లాకి 3 లక్షల కోట్ల రూపాయల సహకారం అనేది అందించబడిందని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాకి సహకారం అందించినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇటీవల కాలంలోనే చూసాం ఈ బడ్జెట్లో కూడా ఇప్పటికీ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 వెనుకబడిన జిల్లాలు, అలాగే రాయలసీమలో ఉన్నటువంటి 4 వెనుకబడిన జిల్లాలు కలిపి 7 వెనుకబడిన జిల్లాలు అని చెప్పని విభజన చట్టంలో ఉన్నది. దాంట్లో ప్రకాశం జిల్లాని కూడా చేర్చి ఇంకా పెద్ద ఎత్తున ఈ ప్రకాశం జిల్లాలో అన్ని రకాలైనటువంటి సదుపాయాలు, మౌలిక వసతులు, అలాగే ప్రజలందరికీ అభివృద్ధిని చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మనం చూస్తే జలశక్తి మినిస్ట్రీ ద్వారా 40,000 కోట్ల రూపాయల నీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా జరిగాయి. ఒంగోలు అమృత్ పథకంలో భాగంగా 460 కోట్ల రూపాయలని ఒంగోలుకి ఇవ్వడం జరిగింది. బెస్తర్పేట ఒంగోలు మధ్యలో 4 లేన్ల జాతీయ రహదారి ఉంది. దేశంలోనే మొట్టమొదటిగా రాజస్థాన్తో సమానంగా మైనర్ ఇరిగేషన్ చెరువుల కోసం అని చెప్పని రిపేర్, రీమోడలింగ్ అండ్ RRR అని అంటున్నాం. దానికోసం 270 కోట్ల రూపాయలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాకి ఇవ్వడం జరిగింది. అలాగే దేశంలోనే మొదటి ట్రైబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దోర్నాలలో ఉంది. దానికోసం కూడా ఇందా చెప్పినట్టు 600 కోట్లు. కనిగిరిలో నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్కి భూసేకరణ 2026 కల్లా పూర్తి చేయాలని దానికోసం 1,400 కోట్లు. ఇలా చెప్తూ పోతే మన జిల్లాకి కూడా చాలా ఇలా వేల కోట్ల రూపాయల సహకారాన్ని అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి అంటే వికసిత ఆంధ్రప్రదేశ్, అలాగే ముఖ్యంగా ప్రకాశం జిల్లా అభివృద్ధికి, దేశ అభివృద్ధికి అంటే వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ అనే లక్ష్యంతో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న మా కూటమి ప్రభుత్వం, అలాగే దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతోంది. భారతదేశ ప్రజలందరూ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మా ఈ సంకల్పంలో భాగస్వామ్యం అవ్వాలి అని చెప్పని కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కేంద్ర బడ్జెట్కి సంబంధించి ఇలాంటి అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈ రోజున క్విజ్ కాలేజ్లో ఈ అవగాహన సదస్సు అనేది చేసుకుంటున్నాము. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.